ఈ సమయంలో అత్తయ్య ఊరుకుంటుందా? చూడు, మీ అత్తయ్య కంటి చూపుకి ఈ మావయ్య భయపడే రోజులు పోయాయమ్మా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. పదండి, ముందు వెళ్దాం, రండి. అత్తా, అత్తా, అమ్మకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పిన విధంగానే అందరినీ ఫంక్షన్కి పిలిచింది. మళ్ళీ ఎందుకు వచ్చారు? పిలవాల్సిన లిస్ట్ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అది కూడా ఇచ్చేయండి. స్పీడ్ అయిపోకురా బాబు. అవని వచ్చిందంటే ఆటం బాంబు వచ్చినట్టే. ఎలా పేలుతుందో ఊహించలేవు. రాత్రి సమయంలో కూతురిని మావయ్యని వెంటేసుకొని వచ్చావేంటి? కొత్త కండిషన్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నావా? మీ అందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఫంక్షన్ చేయమని నా కూతురు ముచ్చటపడి అడిగింది కాబట్టి మీతో కొంచెం హార్ష్గా ప్రవర్తించాల్సి వస్తుంది, అంతే. నువ్వేమీ హార్ష్గా ప్రవర్తించలేదు, కరెక్ట్గానే ప్రవర్తించావు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా. ఇంతకీ ఎందుకొచ్చారో చెప్పండి. ఫంక్షన్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఒకటి చేయాలి. ఏంటది? తాళపత్ర గ్రంథాన్ని మా అక్షయ్ చదవాలి. ఇప్పుడు అదెందుకు చదవడం? జరగవలసినవన్నీ జరిగిపోయాయి కదా. కొత్తగా ఏం జరుగుతుందని మీ అనుమానం? ఫంక్షన్ విషయంలో మాకుండాల్సిన అనుమానాలు మాకున్నాయి, అందుకే ఓసారి చదివించాలని అనుకుంటున్నాం. మన ఇంటిలో ముందు ముందు ఏం జరగబోతున్నాయో వాటిలోనే కదా రాసుంటుంది. అందుకే ఈ సమయంలో రావాల్సి వచ్చింది. అవి తాళపత్రాలు అనుకుంటున్నారా, కిరాణా పద్దులు అనుకుంటున్నారా? ప్రతిదీ అందులో ఎందుకు రాసుంటుంది? ఈవిడ గారికి జరుగుతున్నది చిన్న ఓనీల ఫంక్షన్ మాత్రమే, పట్టాభిషేకమేం కాదు. రేపు అందరి సమక్షంలో నా కూతురికి ముక్కు పొడకని పెట్టబోతున్నాను. నా దృష్టిలో పట్టాభిషేకంతో సమానమే. చూడండి, మేమెంతో మర్యాదగా గౌరవంతో వచ్చి అడుగుతున్నాం. మీరు కాదని వాదన పెంచితే ఇది ఎంత దూరమైనా వెళ్తుంది. అరిగిపోయేదా కరిగిపోయేదా? చదివితే తప్పే ఉంది. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడతారు, చివరికి వెర్రోళ్ళు అయిపోతారు. అవసరమా మనకి? అమ్మా, ఇందులో మనకు కలిగే నష్టమే ఉంది. వదిలేండి, చదువుకోవడానికి అనుమతి ఇవ్వమ్మా. సరే వెళ్ళండి. అక్షయ, వెళ్ళి తీసుకురామ్మా. ఏంటో మాకీ కర్మ. ఈ అక్షయ ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో ఏంటో. ఏదైనా గండం గాని, దోషం గాని, ప్రమాదం గాని రాసుందా? అలాంటిదేదైనా ఉంటుందా అని భయపడ్డాను, కానీ ఏం లేదు. నువ్వు జరిపించబోయే కార్యక్రమం సవ్యంగానే సాగిపోతుందన్నట్టు సూచించింది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అయినా జరుగుతున్నది మంచి అయినప్పుడు అడ్డంకులు ఎందుకుంటాయి చెప్పు? రేపు ఫంక్షన్ని బ్రహ్మాండంగా జరుపుకుందాం. పదండి, రామ్మా. అందులో ఏమీ ఉండదని మీకు తెలుసు. కావాలని ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వచ్చారు. అవును, మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మా ముందు కోర్టులు వచ్చి పడ్డాయి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అత్తయ్య గారి మీద మీరు పంచి వేస్తుంటే భలే ఉంది మావయ్య గారు.
నాకు కూడా అవని దగ్గరకు వచ్చేయాలనుంది. ఎప్పుడు జరుగుతుందో ఏంటో. లగేజ్ సర్దుకొని రెడీగా ఉంచుకో, రేపు ఫంక్షన్కి వెళ్తాం కదా, అక్కడే ఉండిపోదు గాని. అక్షయ, అది లోపల పెట్టేసిరా అమ్మా. సరే అమ్మా. వచ్చిన పని అయ్యింది కదా, ఇక బయలుదేరండి. రేపందరూ కొంచెం త్వరగా వచ్చేయండి. పదమ్మా. రేపు ఫంక్షన్లో ఏం జరుగుతుందో ఏంటో. ఫంక్షన్ బాగా జరగాలి, అవని మాత్రం సంతకం పెట్టకుండా ఆగాలి అని కోరుకుంటున్నట్టున్నాం. అలా అయ్యిందంటే ఆ ఇంట్లో రేపు నేరాలు ఘోరాలు జరిగిపోతాయి, శవాలు లేచిపోతాయి, మొదటి శవం నీదే అవుతుంది. చూద్దాంలే. ఈ పాటకి నేను అద్భుత శక్తుల్ని సంపాదించుకొని ఈ లోకాన్ని శాసించే పరిస్థితిలో ఉండాల్సింది పోయి మనశ్శాంతి కరువై ఇలా ఉండిపోయాను. ఇటువంటి బ్రతుకు నాకు నచ్చడం లేదు. అనుక్షణం నా సంకల్పమే నాకు గుర్తుకొస్తుంది. వీలైనంత తొందరగా నా లక్ష్యానికి నేను చేరువ కావాలి. ఈ సమయంలో ఈ మాయ ఇంటి దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చానా అనుకుంటున్నావు కదా నాగమ్మ? ఈ ఇంటి నుంచే ఆ జిత్తుల మారి మాయ మంత్రగాడితో కలిసి అవనమ్మను అక్షయను ఎంతో ఇబ్బంది పెట్టింది. రేపు జరగబోయే పండుగలో కూడా తన బుద్ధి చూపించుకుంటుందని నాకు అనుమానం వచ్చింది. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మాయ మనసులో ఏముందో బయటపడేంత వరకు మనం ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉందాం. మాయకి మనం కనిపించకుండా దూరం నుంచి గమనిద్దాం. సరేనా? నాతో రా. వసీకర ఏం చేస్తుందో. వసీకరను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి.